హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో ఒక హత్య చాలా సంచలనం క్రియేట్ చేసింది. ఆ సంచలనం వెనుక అసలు రహస్యాలు పోలీసులు ఛేదించలేక నానా కష్టాలు పడి ఏదో కొండంతవి ఎలకను పెట్టినట్టు కాకుండా అట్లీస్ట్ పంది కుక్కును పెట్టినట్టుగా ఏదో ట్రై చేస్తా ఉన్నారు. చేసుకున్నారు. అయితే రోజు రోజుకి ఆ హత్య వెనక ఉన్నటువంటి అసలు రహస్యాలు బయటకు వస్తుంటే ఒక్కొక్కటి బుర్ర బద్దలైపోతూ ఉంది. ఎందుకంటే వీరయ్య చౌదరి ఈ పేరు గురించి మీరు విన్నట్లయితే అబ్బో ఈయన చెయ్యని బిజినెస్లు లేవు, అన్ని అద్భుతమైన బిజినెస్లు. భూదందాలంట, ఇసుక మాఫియాలంట, లిక్కర్ మాఫియాలంట, సెటిల్మెంట్లు అంట, ఎక్కడికి వెళ్ళినా మనోడే తోపుదారితనమంట. ఎందుకంటే వేరేవాడు ఎవడు కూడా నెంబర్ 1 గా ఉండడానికి వీల్లేదు. మన వీరయ్య చౌదరి గారే నెంబర్ 1 అనిపించుకోవాలి. ఇప్పుడు లిక్కర్ సిండికేట్లు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో మనకు అందరికీ తెలుసు. లిక్కరి వేర్లే పారుతుంది. గల్లీలో బెల్ట్ షాపులు అద్భుతంగా ఉన్నాయి. లిక్కర్ సిండికేట్లుగా ఏర్పడినటువంటి గల్లీలో ఉన్నటువంటి కలెక్షన్స్ మొత్తం ఈవినింగ్ కల్లా మన వీరయ్య చౌదరి గారి టేబుల్ మీదకి రావాలంట. ఆ వీరయ్య చౌదరి గారి టేబుల్ మీదకి రాగానే మనోడు టకటక లెక్క పెట్టి ఎవరికి ఇవ్వాల్సిన వాడికి ఇచ్చి పంపుతాడంట. ఇలాగే ఇసుక రీచ్లైనా కూడా, భూదందాలైనా, సెటిల్మెంట్లైనా ఏదైనా కూడా మన వీరయ్య చౌదరి చేతిలో వచ్చే జరగండి. మరి కూటమి ప్రభుత్వం అంటే ఆ మాత్రం బలుపు ఉండాలా, ఆ మాత్రం ఇది ఉండాలా? ఎందుకంటే పచ్చపిల్లలు ఇచ్చారు కదా మన అచ్చెన్నాయుడు గారు, ఆ పచ్చపిల్లలు తీసుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో వీరయ్య గారు కూడా ఒకరన్నమాట. అయితే ఈ హత్యని చేసిన వాళ్ళు ఎవరు అన్న విషయం ఇప్పటికీ సంచలనమే. అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు అని ఇంచుమెత్తు క్లూ అయినా కూడా పోలీసుల దగ్గర ఉందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఎంత క్లూ ఉంటే మన వాళ్ళు కిలోమీటర్ని వెళ్ళిపోతారు కదా. ఎందుకంటే ఏ క్లూ లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే పోలీసులకి ఈక దొరికితే తోక కోసం పరిగెట్టే రకాలు ఇల్లు. పైగా కూటమి ప్రభుత్వం ఉంది, ఆయన ఇంప్రెస్ చేయాలిగా చంద్రబాబు నాయుడు గారిని. సో సర్వ విధాలు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు, పోలీసులు మాత్రం పరిగెడుతున్నారు. గత 4 రోజుల నుంచి ఇటంటే అటు వారమైంది దగ్గర అటు ఇటు పరిగెడుతున్నారు. కానీ డొల్లా ఏంలే. అయితే దీని చాటు ఎవరు ఉన్నారు, అసలు ఆయన చంపడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే లోకల్గా చిన్న బిజినెస్లు చేసుకుంటారో వాళ్ళందరూ మన కంట్రోల్లో తీసుకున్నాడు కదా. లిక్కర్ సిండికేట్ని కంట్రోల్లో ఉంచాడు, ఇసుక మాఫియాలని కంట్రోల్లో ఉంచాడు. అదేవిధంగా సెటిల్మెంట్ల బ్యాచ్ అంతా మనోడి కన్సర్న్లోనే మెలగాలి. పైగా లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీకి 10,000 ఓట్లు వేయించే మొగాడు. లాస్ట్ టైం ఆయన టికెట్ కోసం ఆశించాడంట, మరి ఇవ్వలేదంట. ఇప్పుడేమో ఏదో చేద్దాం అనుకుని నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అవడం కోసం డబ్బులు కూడబెడుతున్న టైంలో పాపం తన పైన ఇలా దాడి జరిగి 53 కత్తిపోట్లు అంటన్నా. ప్రత్యర్థులందరూ కలిసి ఎవరైతే ఈ సిండికేట్లు మొత్తాన్ని మనోడు ఏకఛత్రాధిపత్యంగా ఏలాలని చూసి అందరినీ తొక్కి పట్టి నారదీస్తున్నారో వారంతా ఒక దగ్గరగా చేరి మనోడిని కమాన్ గుసగుస అంటూ ఏసేయడానికి ప్లాన్ వేశారు. సో ఈ ఏసేయడానికి ప్లాన్ లో 3-4 ఇన్వాల్వ్ అయ్యారు. అసలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఓకే. వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళని హైర్ చేశారు ఈ విషయం తెలియదు మనకి. ఎందుకు తెలియదు అంటే తెలియదు అంతే, వి డోంట్ నో అంటూ ఉన్నారు. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా 4 అక్కడి నుంచి ఒక బైక్ లో వచ్చి హ్యాపీగా ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వెళ్ళి బంధువులందరినీ లోపలేసి ఇష్టం వచ్చినట్టుగా 53 తూట్లు పొడిచాడు. 53 చోట్ల జల్లెడి చేసి పాడేశారు. అసలు ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక అనూహ్యమైన విషయం బయటకు వస్తుంది. ఎన్ని పోట్లు పొడిస్తే అన్ని పోట్లకు ఒక్కొక్క దానికి 2 లక్షలు అంట. 2 లక్షలు పోటుకు 2 లక్షలు. బాగుంది కదా, ఎంత కాన్ఫిడెంట్ గా ఇచ్చారంట అని చెప్తూ ఉన్నారంటే పోటుకు 2 లక్షలు ఇచ్చారంట. మొత్తం 53 సార్లు పొడిచారు. 53 ఇంటూ 1,06,00,000. 3 నిమిషాల్లో ఇదంతా చేసి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్ అయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అంత ప్రొఫెషనల్స్ హైర్ చేసుకుని ఇతని పైన దాడి చేయించి ఇతన్ని చంపేయించి హ్యాపీగా ఇప్పటి వరకు ఎవడో తెలియకుండా ఉన్నారంటే నాకు తెలిసి అటువైపు కూడా ఎవరో చౌదరి అని చెప్తూ ఉన్నారు. ఆ విషయాలు మరి బయటకు రమేష్ చౌదరి ఏదో అంటున్నారు. ఆ విషయాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే వరకు మాత్రం మనం ఏం చెప్పలేం. పైగా దీన్ని అనేక విధాలుగా డైవర్ట్ చేసి దీన్ని రాజకీయ హత్యగా తీర్చిదిద్దడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే అందరూ కలిశారు, ప్రత్యర్థులు అందరూ ఉన్నారు, ఇందులో వెనక ఉంది చాలా మంది ఉన్నారు, అధికార పక్షం వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే వీళ్ళు కూడా ఉన్నారు, చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇందులో వాస్తవాన్ని మనం గమనించినట్లయితే గర్వం,
మదం, వలుపు, ఏకఛత్రాధిపత్యం, నీ తప్పిస్తే ఎవడు కాబోయే ఎమ్మెల్యేని, నాకున్నది పార్టీ బ్యాకప్ అంటూ విర్రవీగి రెచ్చిపోయి నేల కొరిగిన ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. మంచిగా ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఓట్లు వేయించారేమో కానీ పార్టీ తరపున అయితే ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి తన గళాన్ని, దాని స్వరాన్ని వినిపించలేదు. ఎందుకంటే లోకేష్ బాబు గారు చెప్పుకుంటారు ఇలా కాదు నాయన అని. ఎందుకంటే లోకేష్ బాబు గారికి చాలా క్లోజ్. అయితే నాకు అర్థం కాని విషయం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తని దారుణంగా చంపేస్తే టీడీపీ వాళ్ళు చంపేశారని తెలుసు. అందులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారని తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ బంధువుల్ని. ఇన్ని తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తే దాన్ని శవ రాజకీయాలు, తొక్క రాజకీయాలు, తోలు రాజకీయాలని ఇష్టం వచ్చినట్టు వాగినటువంటి ఎల్లో మీడియా కుక్కలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సో కాల్డ్ ఇంత రౌడీ షీటర్ గా, ఇంత దారుణాలైన సెటిల్మెంట్లు, ఇట్లా దారుణాలైన మద్య సిండికేట్లు అన్ని నడిపారని అభియోగాలు మోపబడుతున్న వీరయ్య గారు చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నివాళులు అర్పించి ఆయన్ని సంతాపం తెలియజేస్తూ ఉంటే అది మాత్రం శవరాజకీయం కాదా అని మేము అడుగుతూ ఉంటే అది శవరాజకీయం ఎంత అవుతుంది? అది శవరాజకీయం కాదు. అది ఒక పార్టీ కార్యకర్త పోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండి కార్యకర్తని హక్కును చేర్చుకోవడానికి వెళ్ళినటువంటి ఒక దయార్థమైనటువంటి సంఘటన అది అని చెప్తూ ఉన్నారు. చెత్తనా కొడకల్లారా, కళ్ళు ఏమన్నా పెట్టుకున్నారా? నీ అమ్మలు ఎలా కన్నారా మిమ్మల్ని? ఆయన పోతే అట్లట్లయింది, ఈయన పోతే ఇట్లట్లయింది, నీ 10 మంది అని తిడుతున్నారు. అయినా కూడా సమస్య లేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే శవరాజకీయం, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ కార్యకర్త మద్యం సిండికేట్లు నడిపి, భూదందాలు నడిపి, సెటిల్మెంట్లు చేసే వీరయ్య గారి కోసం వెళ్ళారు. ఏమన్నా బాగుందరా? అంత పెద్ద ముఖ్యమంత్రి గారిని కూడా ఎరిపప్పని చెత్తేట్రా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ధైర్యంగా చెప్పండి రా, ఏమైంది? పరామర్శించడానికి వెళ్ళాడు, శవక రాజకీయాలు చేస్తలేదు అక్కడ అని చెప్పండి. శవ రాజకీయాలు చేయలేకుండా ఎట్లుంటారు? వైఎస్ఆర్సీపీ మీకు తోచేటికి నానా కష్టాలు పడ్డారు కదా, అక్కడ ఆధారాలు లేవు కాబట్టి వదిలేశారు. ఇది రాజకీయ హత్య అయి ఉంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేదబ్బా సీన్. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంత దీన స్థితికి, అంత దరిద్రమైన స్థితికి దిగజారడు కాబట్టి గేమ్ ఆడుతున్నారు ఇలా, లేకపోతే ఆడిచ్చేవారే కదా. ఏమో మొత్తానికి వీరయ్య చౌదరి దగ్గర 3 హస్తం ఉందని, వీరయ్య కేసులో నిజాలు నిగ్గుదేల్చడంలో పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క పేరు కూడా బయటికి క్లియర్ గా చెప్పలేని సిచ్యువేషన్ లో 12 బృందాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయని చాలా బాధపడుతూ మద్యం సిండికేట్లు, భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక రీచ్లు, మట్టి మాఫియాలు అన్నిటినీ కలగలుపుకొని ఎమ్మెల్యేగా ఎదగాలని ఆశ ఉన్నటువంటి వీరయ్య చౌదరిని విచ్చలవిడిగా పొడిసిపోయిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేసుకుంటూ అటువంటి వారికి దారుణమైన శిక్షలు పడాలని, మనిషి ప్రాణం అంటే అంత చులకన అని మనసారా బాధపడుతూ సెలవు తీసుకున్నాను. వీరయ్య చౌదరి గారికి నా సంతాపం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.